హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తులసిదాస్ మ్యాథ్స్ రీజనింగ్ ఛానల్ అండి. సో చూడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 ఏ షిఫ్ట్ తీసుకున్నప్పటికీ ఎగ్జామ్ అనాలిసిస్, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనే విధంగా మనం అన్ని షిఫ్ట్లలో కలెక్ట్ చేసి ఫైనల్ ఒక వీడియో అయితే చేయడం జరుగుతుందండి. సో ఎట్లుంది, అన్ని సబ్జెక్టులలో ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఈజీయా, మోడరేటా, డిఫికల్టా, ఏ షిఫ్ట్లో ఎలా ఉంది అనేది ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చేసరికి మనం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. రైట్, ఓకేనండి. సో చూద్దాం రండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 ఎగ్జామ్ అనాలిసిస్ జీకేకి సంబంధించింది, ఇక్కడ మ్యాథమెటిక్స్కి సంబంధించింది, ఇది ఇక్కడ రీజనింగ్కి సంబంధించింది. ఓకేనా. సో చూద్దాం రండి. జీకేకి సంబంధించింది ఏంటి, ఏమేమి క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అంటే, కరెంట్ అఫైర్స్ నుంచి 12 to 13 క్వశ్చన్స్, అంటే యావరేజ్గా 10 క్వశ్చన్స్ వేసుకున్నప్పటికీ 12 to 13 క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. కాబట్టి తక్కువ 10 అయితే కంపల్సరీ క్రాస్ అవుతున్నాయి. ఓకేనా. ఎస్, కాబట్టి 12 to 13 క్వశ్చన్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. మీరు ఏ షిఫ్ట్ తీసుకున్నప్పటికీ కరెంట్ అఫైర్స్ అయితే ఉంది. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ 24th వరకు ఎగ్జామ్స్ స్టూడెంట్స్ అందరూ కరెంట్ అఫైర్స్ను ప్రైమ్ ఫోకస్గా పెట్టుకోవాలి మీరు. రైట్, ఓకేనా. అదేవిధంగా హిస్టరీ చాలా ఇంపార్టెంట్, పాలిటీ వీడి వరకు చదివినా మీకు చాలు, స్కోర్ బాగా వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి స్కోర్ అనేది ఇక్కడ నుంచి వేరియేషన్ అవుతుంది. ఓకేనా. ఒక్కొక్క షిఫ్ట్లో ఎకానమీ నుంచి 0 వస్తున్నాయి, ఒక్కొక్క షిఫ్ట్లో జియోగ్రఫీ నుంచి 0 క్వశ్చన్స్ వస్తున్నాయి. సైన్స్ నుంచి ఖచ్చితంగా వస్తుంది, 1 to 2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది సైన్స్ నుంచి. రైట్, కాబట్టి అట్లీస్ట్ ఇవి రివైజ్ చేసుకున్నప్పటికీ మీకు చాలా అంటే చాలా క్వశ్చన్స్ పడతాయి మీకు. ఓకేనా. రైట్, ఇంకోటి నేను ఇక్కడ ఏంటిదంటే ఒకటి మర్చిపోయినాను, ఏంటిదంటే కంప్యూటర్. ఎస్, కంప్యూటర్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఓకేనా, అది మీరు నోట్ చేసుకోండి, నేను ఇక్కడ చేయలేదు, మర్చిపోయినాను నేను. అవి కూడా 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో 10 క్వశ్చన్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ అండ్ 10 క్వశ్చన్స్ ఫ్రమ్ కంప్యూటర్ నుంచి 10 క్వశ్చన్స్ అయినప్పటికీ 20 క్వశ్చన్స్ ఇక్కడనే అయిపోయినాయి. ఓకేనా. ఎస్ అన్న. నెక్స్ట్ ఎకానమీ నుంచి ఒకటి వస్తుంది, జియోగ్రఫీ నుంచి 2 to 3, అది కూడా షిఫ్ట్ టు షిఫ్ట్ వేరీ అవుతుంది. రైట్, స్టాటిక్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎస్, డ్యాన్స్ నుంచి కంపల్సరీ ఒకటి, ప్లస్ బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి వస్తుంది, ఖచ్చితంగా ఒకటి అయితే వస్తున్నాయి, 100% వస్తున్నాయి బుక్స్. ఎస్, సరే, ఓకేనా. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటిదంటే, జీకే నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం కావాలంటే కరెంట్ అఫైర్స్, కంప్యూటర్, పాలిటీ, హిస్టరీ, స్టాటిక్ జీకే, కొంచెం బుక్స్ అంతవరకు చూసుకున్నా కానీ స్కోర్ అనేది మీకు కొంచెం ఎక్కువనే పెరుగుతుంది. ఓకేనా. రైట్, ఇవి కొన్ని స్కిప్ చేసినా పర్వాలేదు కానీ. ఓకేనా. కంప్యూటరు, కరెంట్ అఫైర్స్ను యూ కెనాట్ స్కిప్. రైట్, ఓకే, స్కిప్ చేయడానికి ఛాన్సే లేదండి. సో దయచేసి స్కిప్ అయితే చేయొద్దు. ఓకేనా. రైట్, ఇప్పుడు చూడండి, మ్యాథమెటిక్స్ దగ్గరికి వస్తే మ్యాథ్స్లో చూడండి, కంప్లీట్గా దీంట్లో ఏంటిదంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కంప్లీట్గా ఎలిమినేట్ చేసేసినారు. అసలు ఏ షిఫ్ట్లు కూడా వస్తలేవు ఇప్పటివరకు. సో దాన్ని మీ మైండ్ నుంచి తీసేసేయండి. సో తీసేసి రిమైనింగ్ టాపిక్స్ని చూడండి. ఓకేనా. సో రిమైనింగ్ టాపిక్స్ ఏమున్నాయి చూడండి. టైమ్ అండ్ డిస్టెన్స్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. ఈ స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యారో లేరో అని డైరెక్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి బయటకు వచ్చేసరికి వాళ్ళు ప్రిపరేషన్ చేశారో లేరో, డైరెక్ట్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా హార్డ్ వస్తుంది, చాలా టఫ్ ఉంది అని చెప్తున్నారు. డెడ్ ఈజీ ఉంది. ఓకేనా. ఇది టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్లో ఒక 7 to 8 మోడల్స్ ఉంటే ఇక్కడ ఓన్లీ 2nd, 3rd మోడల్లోనే క్వశ్చన్స్ పడుతున్నాయి. 4th, 5th, 6th, 7th మోడల్ వరకు పోవట్లే వాళ్ళు. సో దానికి స్టూడెంట్స్ చాలా భయపడతారు. అసలు ఎందుకు భయపడతారో తెలుస్తుంది. టైం సరిపోవట్లేదు అంటారు. మనకి టైం సరిపోకపోవడానికి కారణం ఏంటిదంటే మీకు క్యాలిక్యులేషన్ ప్రాబ్లం అనేది ఉంది. క్యాలిక్యులేషన్ ప్రాబ్లం వల్ల మీకు స్పీడ్ అనేది రావట్లేదు. స్పీడ్ రాకపోవడం వల్ల టైం అనేది సరిపోవట్లేదు. సో టైం సరిపోకపోవడం వల్ల మీ ఎగ్జామ్ అనేది సరిగా రాయట్లేదు మీరు. సో అది ప్రాబ్లం అన్నట్టు. సో మెయిన్ థింగ్ ఏంటంటే స్పీడ్ రావాలి. స్పీడ్ రావాలంటే క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాలిక్యులేషన్ రావాలంటే మొత్తం బేసిక్ నుంచి రావాలి. సో అందుకని మనం మన ఛానల్లో క్యాలిక్యులేషన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం త్వరలో. సో అది మేబీ గ్రూప్ డి వాళ్ళకి యూజ్ అవుతుండొచ్చు. ఓకేనా. ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనమైతే మన ఛానల్లో క్యాలిక్యులేషన్స్ కంప్లీట్ A to Z, 0 to హీరో ఫ్రీ బ్యాచ్ యూట్యూబ్ పైన నడుస్తుంది మనకు. రైట్, సో అదన్నట్టు. ఇంకోటి ఏంటంటే సింప్లిఫికేషన్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎస్,
నిజమే. ఇంకోటి ఆల్జిబ్రా నుంచి 1 క్వశ్చన్స్. ఎస్, ఆల్జిబ్రా నుంచి ఒకటి, ట్రిగో నుంచి ఒకటి, మెన్సురేషన్ నుంచి ఆల్జిబ్రా, మెన్సురేషన్ ఇంకా మెన్సురేషన్, జామెట్రీ. ఎస్, జామెట్రీ నుంచి 1 క్వశ్చన్స్ వస్తున్నాయి, రైట్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒక్కొక్క షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒక్కొక్క షిఫ్ట్లో 1 క్వశ్చన్స్ వస్తున్నాయి, రైట్. యావరేజ్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి అయితే లెక్కనే ఉండదు, ఇక పడితే 4 క్వశ్చన్స్ పడతాయి, లేకపోతే 2 క్వశ్చన్స్ పడతాయి, లేకపోతే 1 క్వశ్చన్స్ పడతాయి. ఎస్, టైమ్ అండ్ వర్క్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, 2 క్వశ్చన్స్. నంబర్ సిస్టమ్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. పర్సంటేజ్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే. ఎస్, మెన్సురేషన్ నుంచి 1 క్వశ్చన్. ఎస్, ప్యూర్ మ్యాథ్స్ నుంచి అన్ని టాపిక్లలో 1 క్వశ్చన్స్ పడుతున్నాయి, కొన్ని టాపిక్లలో 0 క్వశ్చన్స్ పడుతున్నాయి, రైట్. ఓకే, ఇప్పుడు చూద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ సెక్షన్. సో ఇది రైట్, మ్యాథమెటిక్స్లో మనం ఇక్కడ కంక్లూజన్, ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. మనం ఇక్కడ జీకేలో తీసుకున్నాం కరెంట్ అఫైర్స్ను, కంప్యూటర్ను, స్టాటిక్ను, హిస్టరీని. ఇవి చదువుకున్నప్పటికీ మనకు 25 స్కోర్ వస్తుందని చెప్పాము. కానీ ఇక్కడ మ్యాథమెటిక్స్లో మనకు అట్లా చెప్పడానికి అయితే వీలు ఉండదు, కుదరదు. ఎందుకంటే అన్ని టాపిక్ల నుంచి ఒక్కొక్క క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ, కొన్ని టాపిక్లకు వెళ్ళి 2 క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ అవన్నీ కలిపి మీకు ఇక్కడ సెట్ అయిపోతాయి. కాబట్టి దీంట్లో మేజర్ టాపిక్, మైనర్ టాపిక్ అనేది ఏమి ఉండదు, అన్నీ చదవాల్సిందే మీరు ఇవి. ఓకేనా, రైట్. నెక్స్ట్ రీజనింగ్ చూద్దాం. రీజనింగ్లో టాపిక్స్ ఎట్లున్నాయి, క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి చూడండి. మ్యాథమెటికల్ ఆపరేషన్, ఓకేనా. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయండి. అదే సింబల్స్ ఇస్తారు, ప్లస్ను మైనస్ గాను, మైనస్ను ప్లస్ గాను, డివైడ్ను ఇంటూ గాను, అట్లా ఇచ్చి కింద నెంబర్స్ ఇస్తారు, ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు, రైట్. ఓకేనా. పజిల్ చాలా వెరీ 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 ఇంపార్టెంట్ అయిపోయింది. ఎన్టీపీసీ ఎగ్జామ్ ఫేవరెట్ టాపిక్ పజిల్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అయిపోయింది. వెరీ ఈజీ. బ్యాంకింగ్ లెవెల్ పజిల్ అయితే కాదు, బ్యాంకింగ్లో ప్రిలిమ్స్ లెవెల్వి కూడా కావు అని నేను అనుకోవడం కాదు, నేను చూశాను పేపర్. సో ప్రిలిమ్స్ లెవెల్ కన్నా కూడా తక్కువ లెవెల్ అది. సో కాబట్టి సిట్టింగ్ అరేంజ్మెంట్, సర్క్యులర్ అరేంజ్మెంట్ వస్తుంది, బాక్స్ బేస్డ్ పజిల్ వస్తుంది, అండ్ ఫ్లోర్ బేస్డ్ పజిల్ వస్తుంది. ఇవి ప్లస్ ఇంకోటి ఏంటంటే డేస్ బేస్డ్ పజిల్ కూడా వస్తుంది, ఓకేనా. అంటే మండే టు సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అట్లా రాసుకొని ఆ మండే రోజు ఏ ఆల్ఫాబెట్లో ఏమొస్తుంది, ఎం వస్తుందా, ట్యూస్డే రోజు ఏ వస్తుందా, బి వస్తుందా, అట్లా. లేకపోతే దానికి సంబంధించినటువంటి వేరే కేటగిరీ ఏమైనా ఇస్తాడు, పెన్ను, పేపర్, ఆరెంజ్, బ్లూ, బ్లాక్ కలర్స్ ఏమైనా ఇచ్చి మ్యాచ్ చేయమంటాడు, ఓకే, రైట్. సిలాజిజం చూడండి. నెక్స్ట్ సిలాజిజం నుంచి నేను చూసిన షిఫ్ట్లో అయితే ఒక క్వశ్చన్ కూడా రాలేదు, మరి వస్తుందంట, క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి సిలాజిజం నుంచి, ఓకే. అనాలజీ చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయింది. 3 to 4 క్వశ్చన్స్ అయితే పడుతూనే ఉన్నాయి. నంబర్ అనాలజీ కావచ్చు, లెటర్ అనాలజీ కావచ్చు, వర్డ్ అనాలజీ కావచ్చు, చాలా పడుతున్నాయి ఇది. ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. రీజనింగ్ అయితే ప్రీవైక్యూ, ఎవరైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసి పోతున్నారో ఖచ్చితంగా వాళ్ళకైతే ఫుల్ స్కోర్ పడుతున్నాయి. నంబర్ సిరీస్ అయితే 3 to 4 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కొన్ని షిఫ్ట్లో. ఎస్, కాబట్టి 2 to 3 క్వశ్చన్స్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకో. ఎస్, కోడింగ్ డీకోడింగ్ కూడా 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎస్, ఈజీగా వస్తున్నాయి 3 క్వశ్చన్స్. డైరెక్షన్ నుంచి ఒకటి వస్తుంది. ఎస్, మిస్సింగ్ సిరీస్ నుంచి ఒకటి, బ్లడ్ రిలేషన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తుంది. బ్లడ్ రిలేషన్ కూడా కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ ఇస్తున్నారు వాళ్ళైతే. కోడెడ్ బ్లడ్ రిలేషన్ అంటే A+B = A ఈజ్ ఫాదర్ ఆఫ్ B అని, A - B = B ఈజ్ మదర్ ఆఫ్ A అని. సో ఇట్లాంటివి ఇస్తారు వీళ్ళు. మిస్లేనియస్ ఇంకా రిమైనింగ్ ఏమైనా మిస్లేనియస్ ఉంటే 2 to 3 క్వశ్చన్స్ మిస్లేనియస్ వస్తున్నాయి. సో ఈ విధంగా మీరు కనుక మీ ప్రిపరేషన్ని కేటగరైజేషన్గా పెట్టుకొని ప్రిపేర్ అయినట్లయితే ఈ రిమైనింగ్ 10 days, ఎవరికైతే 10-12 days ఉందో టైము, వాళ్ళు ఈజీగా 10 to 15 మార్క్స్ అనేది ప్రీవియస్ స్టూడెంట్స్ ఇప్పటివరకు ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వాళ్ళకన్నా 10 to 12 మార్క్స్ అనేది ఫెచ్ చేయడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారా లేదా అనేది దట్ డిపెండ్స్ ఆన్ యూ, ఓకేనా. సో ఇది అన్నట్టు సంగతి. సరే, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ అనేది మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వండి. ఛానల్ కొత్తగా పెట్టాం కాబట్టి ఎవరు లేరు, మీరు ఎవరైతే జాయిన్ అవుతారో మీరే ఫస్ట్ క్యాండిడేట్ అవుతారు దాంట్లో. కాబట్టి జాయిన్ అయితే అవ్వండి. దాంట్లో పీడిఎఫ్స్ కానీ, ఫొటోస్ కానీ, మనకు ఏమన్నా యూట్యూబ్ వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తే మనం అక్కడ అప్డేట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అది ఫాలో అయితే అవ్వండి. ఆల్రెడీ కంప్యూటర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాము. అదేవిధంగా 12th రోజున జరిగినటువంటి ఆల్ షిఫ్ట్ వైజ్గా క్వశ్చన్స్ ఆల్రెడీ నేను అయితే పెట్టేసిన దాంట్లో.
సో అక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియోస్ చూడకుండా డైరెక్ట్ అక్కడ వెళ్ళి అవి డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. ఓకేనండి, ఉంటాను. ఓకే, బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. రైట్, థ్యాంక్ యూ అండి. లైక్ అయితే చేయండి, ఇంత కష్టపడ్డా కదా, కనీసం సబ్స్క్రైబ్ చేయకపోయినప్పటికీ అట్లీస్ట్ ఒక లైక్ అయితే కొట్టండి నాకైతే. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్.